అబ్బాయి ఎంత ఎక్సలెంట్ ఉందో పరిపాలన. నేను అసలు మన భారతదేశ చరిత్రలో తెలంగాణలో ఇటువంటి పరిపాలన ఎప్పుడూ చూడలేదండి. ఫస్ట్ టైం అసలు ఈ వరికి ఇచ్చిన బోనస్ అందరి రైతుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ఒక్కొక్కళ్ళు అకౌంట్లో ఎక్కడ దాచుకోవాలో తెలియక క్యూ మీద ఉంటున్నారండి బ్యాంకుల దగ్గర. నాకు ఒక ఖాతా ఇవ్వు, నాకు ఒక ఖాతా ఇవ్వు అని. ప్రతి ఒక్కళ్ళు అంతే, నాకు పట్టట్లేదు, నాకు గవర్నమెంట్ ఇచ్చింది, చాలా ఇచ్చేసింది బోనస్, ఇప్పుడు నాకు 1,50,000 వచ్చినాయి, నాకు 2,00,000 వచ్చినాయి అని పండగ చేసుకుంటున్నారు రోడ్ల మీద. అబ్బా, పింఛన్లు అయితే ఫస్ట్ తారీఖు వచ్చేస్తున్నాయి. మాకు 4,000 పింఛన్ బాగా వస్తుంది. అసలు నేను నా జీవితంలో ఇంత డబ్బు నేను ఎక్కడ చూడలే అని పాపం పెన్షన్దారులు బాగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు 6,000 పెన్షన్కి అసలు ఇప్పటికి ఇది ఇచ్చిందే చాలదో, ఇది ఇచ్చిందే అసలు అకౌంట్లో నిండిపోయింది. ఇప్పుడు వచ్చిన డబ్బులు 6,000 ఏం చేసుకోవాలని రైతులంతా ఇప్పుడు పెన్షన్దారులంతా లెక్కేసుకుంటున్నారు. ఈ ఇచ్చే 6,000 దేనికి పనికి వస్తాయి, దానికి ఇల్లు కట్టుకోవాలా లేకపోతే ఇంకేం చేయాలి అని లెక్కేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు అయితే అసలు ఒక్కొక్కళ్ళు పట్టరాని సంతోషం, చాలా వచ్చినాయండి ఇందిరమ్మ ఇల్లు. అసలు ఏంటంటే అసలు గత ప్రభుత్వంలో కంటే ఎన్నో రెట్లు మీదుగా ప్రతి ఒక్కళ్ళకి వచ్చినాయి. సంబరాలు తేలుతున్నారు అంతా. ప్రతి ఒక్కళ్ళు ఎంత సంబరాలు అంటే ఆహా, ఇటువంటి అదే పాట ఒకటి ఉంది చూడండి, ఫస్ట్లో వచ్చిన ఇంకో 10 ఏళ్ళు కూడా ఉంటాడండి, గ్యారెంటీ ఉంటారు. ఎంత బాగా మహిళలకైతే 2,500 ఇచ్చారు. అయితే అసలు వాళ్ళు అక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ డబ్బులు ఇది నెల ఫ్రీ బస్సు పథకం అయితే అసలు అబ్బాబాబాబాబాబా అసలు దేశానికి ఆదర్శం అండి. ఏం లేదండి, మంచిగా పేర్లు తీసుకోవచ్చు, తాగొచ్చు, ఏ మూలకన్నా వెళ్ళి ఆలుగడ్డలు ఉల్లిపాయలు 5 రూపాయలకు దొరికితే అక్కడ తెచ్చుకోవచ్చు. ఎంత మంచి అవకాశం ఇచ్చాడు.